తెలంగాణలో మరోసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై హాట్ డైలాగులు పేలుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చర్చించే దమ్ముందా అంటూ కేటీఆర్ ని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చూస్తా ఉన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రతి అంశంపై తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ఇల్లు లేని పేదవాళ్లకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు పంచుతున్నారు. ఏంటి సార్, గ్రేటర్ హైదరాబాద్లో ఇల్లు లేని పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గత ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ నిర్మించామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఒక్కటి కూడా నిర్మించలేదని ఇటీవల కేటీఆర్ ఛాలెంజ్ చేసినారు. ఏం చెప్పదలుచుకున్నదాన్ని? అందుకే చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు ఒకసారి మా మంత్రి గారు కూడా ఛాలెంజ్ చేసినారు. మీరు హైదరాబాద్ గురించి ఛాలెంజ్ చేస్తారు కదా, మీరు 12,000 గ్రామాలు ఉన్నాయి, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టిరో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరు కట్టిన ఇల్లు ఎవరికి ఉపయోగపడ్డాయి, ఇక్కడ ఇల్లు ఎన్ని అసంపూర్తిగా వదిలిపెడితే మేము ఎన్ని కడుతున్నామో చర్చకు సిద్ధమని చెప్పినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటున్నాం అంటే, అధికారంలో ఉన్నప్పుడు తాపకోసారి గిల్లి చర్చ అంటారు కదా, అటువంటి అన్ని అసెంబ్లీలో మాట్లాడదాం రండి. అసెంబ్లీ మనకు ఒక ఫోరం ఉంది, రాజ్యాంగం ప్రమాణం చేసినాం. ఇప్పుడు మేము తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఇల్లు లేని చాలామంది పేదలు ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ కడితే అవి ఆక్యుపై కానటువంటి పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరుకునే పరిస్థితుల్లో ఉంటే వాటన్నింటినీ రిపేర్ చేసి మళ్ళీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఉపాధి ఉన్న చోటనే ఇల్లు ఇచ్చే విధంగా 1,00,000 ఇళ్లకు సంబంధించి ప్రణాళిక చేసుకొని ముందుకు పోతున్నాం. హైదరాబాద్లో ఎక్కడ విలువైన కోట్ల రూపాయల స్థలం 237 కోట్లకు ఎకరం పోతుంటే కూడా అటువంటి స్థలాలను పేదలకు ఇల్లు కట్టియాలనే ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉపాధి ఉన్న చోటనే ఇల్లు కట్టాలనే విధంగా దానికి నిర్మాణం తీసుకుంటున్నాం. స్థలాల ఐడెంటిఫికేషన్ అయిపోయింది. త్వరలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు కట్టి ప్రూవ్ చేస్తాం. చాలా మందికి అంటే డబుల్ బెడ్రూమ్లు సమయంలో గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అప్లై చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కూడా చాలా అప్లికేషన్లు ఇచ్చారు. మొదటగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా, మాకు ప్రయారిటీ ఇస్తారా అని చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. అన్నిటికీ అప్లికేషన్ చేసినాము. 360 డిగ్రీ సర్వే జరిగింది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఇళ్ళున్న స్థలాలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చేస్తాం. వాళ్ళ ఇళ్ళ వాళ్ళు కట్టుకోవడానికి. ఇల్లు లేని వాళ్ళందరికీ జాగా ఏ విధంగా 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టి వాళ్ళకి ఇస్తాం. కేటగిరీ 3 ఇల్లు ఉండి ఇంకా తర్వాత అడిగి అటువంటి రకరకాల కేటగిరీలను పక్కన ఇందులో ఇంతమంది చెప్పినట్టుగా ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఉపాధికి సంబంధించి ఆ ప్రాంతాలకు ఆ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ డిసెంట్రలైజ్డ్గా అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎన్నికలు ఉన్నప్పుడే ఇట్లాంటి పథకాల మీద దృష్టి పెడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ కానీ 3 కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. అక్టోబర్ దాకా అయితే ఓట్ల సవరణనే జరుగుతుంది, ఎన్నికలు లేవు. ఇది నిరంతరంగా మొన్న కూడా గోషామాయిలో జరిగింది, మలక్పేటలో జరిగింది, అంతకుముందు వేరే కాన్స్టిట్యూన్సీలో జరిగింది. కాబట్టి ఎక్కడ అటువంటి ఇష్యూ లేదు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఏదో బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏమో చేస్తున్నారు. హెచ్ఎండిఏ గ్రౌండ్లో బోనాలకు సంబంధించినటువంటి సందర్భంగా కులవృత్తులను ప్రోత్సహించాలి, కులవృత్తులను ఆదరించాలనేటువంటి ఆలోచనతోటి ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. మన చరిత్ర, మన సాంప్రదాయం కులవృత్తుల యొక్క వాటి మీద ఆధారపడి బతికినాం. భవిష్యత్తు సమాజం బాగుండాలంటే కులవృత్తులను ఆదరించాలి. కులవృత్తులు బతికితే మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ గ్రౌండ్లో బోనాల సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి ఈ కులవృత్తుల ఉత్పత్తుల ప్రదర్శనను అందరూ ఆదరించాలని బలహీన వర్గాల శాఖ మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఇది ఓవరాల్గా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించబోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు, కానీ ఎక్కడ ఇచ్చారో అవి ఖాళీగానే ఉన్నాయి అనేది మంత్రి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సో ఓవరాల్గా గ్రేటర్లో పేదలందరికీ కూడా ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు ఇస్తామనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా డబుల్ బెడ్రూమ్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాటలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శివాతో శ్రవణ్, TV9 హైదరాబాద్.